తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈరోజు మనం కేవలం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని మాత్రమే ప్రారంభించుకోవడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పట్టణాభివృద్ధి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఎఫ్సిడిఏ పరిధి రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ దక్షిణ భాగంలోని 765 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సుమారు 1,50,000 జనాభా కలిగి ఉంది. సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థిక అభివృద్ధి ముందుకు నడిపేందుకు ఎఫ్సిడిఏని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎఫ్సిడిఏ పరిధిలో రతన్ టాటా రేడియల్ రోడ్ని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే రానున్న కాలంలో మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంటి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు ప్లాన్ చేయడం జరిగింది. దీనితో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు జాతీయ సంస్థల కార్యాలయాలు మరిన్ని ఇక్కడికి రాబోతున్నాయి. ఈ విధంగా పెట్టుబడులు, ఉపాధి మరియు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి ప్రయత్నం జరుగుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణకు రానున్న కాలంలో అభివృద్ధి ఇంజన్గా మారి పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రతిభ మరియు ఆవిష్కరణలను ఆకర్షించే విధంగా పనులు చేపడుతున్నాం. ఎఫ్సిడిఏ ద్వారా పరిశ్రమలు, పెట్టుబడిదారులు, డెవలపర్లు మరియు పౌరులకు వేగవంతంగా అనుమతులు మరియు వ్యాపార సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక సింగిల్ విండో వ్యవస్థ అమలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ లక్ష్యాలన్నిటికీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమంతో ఈ కార్యాచరణని మరింత వేగంగా అమలు చేయడానికి వేదిక పైనున్న పెద్దలందరూ దిశానిర్దేశం చేయాలని కోరుతూ నమస్కారం. ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి శుభాకాంక్ష.